హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. బీఈడి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పేపర్ 2 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ, తెలుగులో శిశు వికాసం అండ్ మనోవిజ్ఞాన శాస్త్రము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది యూనిట్ 1 నుంచి. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం, తర్వాత లాంగ్ క్వశ్చన్స్. అంటే నేను ఇందులో నేను ఇప్పుడు చెప్పే వాటిలోనే ఇంకా అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. మీరు అవి నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఖచ్చితంగా 60% వరకు మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ గ్రోత్ అండ్ హౌ టు చిల్డ్రన్ గ్రో? పెరుగుదల అంటే ఏమిటి? పిల్లలు ఎలా పెరుగుతారు అంటే ఇది మనం జనరల్గా రాయొచ్చండి. సో జనరల్గా పిల్లలు ఎలా పెరుగుతారు, వాళ్ళ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుగుతారు, చిన్నప్పటి నుంచి మనం చూసే ప్రాసెసే కదా, దాన్ని కొంచెం జనరల్ వేలో మనం ఆలోచించి రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్. బాల్యం యొక్క ప్రాముఖ్యతను గురించి రాయండి. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫస్ట్ది అండ్ సెకండ్ది చాలా ఇంపార్టెంట్ మనకు ఖచ్చితంగా. అంటే ఎవ్రీ పేపర్లో అయితే ఎవ్రీ ఇయర్ అయితే మనకి ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దెన్ చైల్డ్ డెవలప్మెంట్, పిల్లల అభివృద్ధి గురించి కూడా రాయండి. ఇది మనకు షార్ట్ క్వశ్చన్స్లో మేబీ గన్ షార్ట్ క్వశ్చన్ అయితే మనం అనుకోవచ్చు, ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ద బయాలజికల్ ప్రాసెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్? పిల్లల అభివృద్ధి యొక్క జీవ సంబంధమైన ప్రక్రియ ఏమిటి? ఇది కూడా మనం చూసుకోవాలండి, ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ పేరెంటల్ డెవలప్మెంట్, తల్లిదండ్రుల అభివృద్ధి. ఇది మనం జస్ట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, మేబీ అడిగితే రాయొచ్చు, బట్ అదర్వైజ్ ఏం పర్లేదు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎర్లీ ఇన్ చైల్డ్హుడ్ పీరియడ్. బాల్యంలో శారీరక అభివృద్ధి యొక్క లక్షణాలను రాయండి. ఈ క్వశ్చన్ కూడా మనకి యాజ్ షార్ట్ క్వశ్చన్ అయినా అడగవచ్చు, లేక లాంగ్ క్వశ్చన్ అయినా సరే అడగవచ్చు. మనకి ఎలా అడిగినా కూడా మనం అడిగేటట్టు రాయాలి. మనకి ఇప్పుడు లాంగ్ క్వశ్చన్ అడిగినా షార్ట్ క్వశ్చన్ అడిగినా కూడా, అంటే షార్ట్ క్వశ్చన్ కదా లేకపోతే లాంగ్ కదా, మేము అలా ఎలా రాసాం కదా. షార్ట్ క్వశ్చన్స్లో అడిగితే మనము షార్ట్గా చేసి రాయాలి. లాంగ్ అడిగితే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఎక్కువ ఉండాలి, లైక్ ఎక్కువ హెడ్డింగ్స్ పెట్టి అండ్ కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మంచి గుడ్ ఇంప్రెషన్ కలిగే విధంగా మనం ఆన్సర్ అనేది ప్రజెంటేషన్ చేస్తే మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, దెన్ మనకి సెవెంత్ క్వశ్చన్ అండి, మోటార్, సెన్సారీ అండ్ పర్స్పెక్చువల్ డెవలప్మెంట్. మోటార్, ఇంద్రియ మరియు గ్రహణ అభివృద్ధి. ఓకేనండి, ఇది మనకి లాంగ్ క్వశ్చన్గా కూడా అడుగుతారు. తర్వాత డిస్క్రైబ్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ చైల్డ్హుడ్, అంటే పిల్లల అభివృద్ధిలో ప్రపంచీకరణ అనే దాని గురించి మనం రాయాలి. ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది పిల్లల అభివృద్ధి మీద అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత లాంగ్ క్వశ్చన్ అండి, హౌ డు చిల్డ్రన్ గ్రో? పిల్లలు ఎలా పెరుగుతారు? ఇది మనకి ఇంతకుముందు షార్ట్లో కూడా వచ్చింది కదా, నేను చెప్పాను కదా మనకు లాంగ్ అండ్ షార్ట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సేమ్ క్వశ్చన్స్. చైల్డ్హుడ్ అండ్ సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. బాల్యం మరియు పిల్లల అభివృద్ధికి సామాజిక, అంటే పిల్లల యొక్క బాల్యము మరియు పిల్లల అభివృద్ధికి మన చుట్టూ ఉన్న సమాజము ఏ విధంగా తోడ్పడుతుంది దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మనల్ని ఇక్కడ ఇవ్వమంటున్నాడు. ఇది మనం జనరల్ వేలో కూడా రాయొచ్చు ఒకవేళ మనం చదవకున్నా కూడా. తర్వాత నేచర్ డైనమిక్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్. పిల్లల అభివృద్ధిలో ప్రకృతి పెంపకం డైనమిక్. ఇది కూడా మనము రాయొచ్చండి. పిల్లలు డే బై డే స్టెప్ బై స్టెప్ వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు మనకు నేచర్, ప్రకృతి కానీ మనం అంటే పేరెంట్స్ పెంచే విధానం కానీ ఏ విధంగా తోడ్పడుతుంది, దానివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిది అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. మనకి ఇది షార్ట్గా కూడా వచ్చే ఇది గన్ షార్ట్ క్వశ్చన్ అండి నాకు తెలిసి. తర్వాత డెవలప్మెంటల్ ప్రాసెస్, పీరియడ్స్ అండ్ ఇష్యూస్. అభివృద్ధి ప్రక్రియ, కాలాలు మరియు సమస్యలు. ఇది కూడా అంటే పిల్లలు పెరిగే విధానంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటిది, లేకపోతే ఆ ప్రాసెస్ ఏంటిది, వాళ్ళ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏంటిది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనకు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. బయాలజికల్ ప్రాసెస్ అండ్ పేరెంటల్ డెవలప్మెంట్ అండ్ బర్త్. జీవ సంబంధ ప్రక్రియలు, ప్రీనేటల్ అభివృద్ధి మరియు జననం. ఇది కూడా అండి మనకు లాంగ్ ఆన్సర్. ఇప్పుడు నేను ఇవి షార్ట్ ఇట్లా స్టార్ మార్క్ పెట్టాను కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి మీరు నోట్ చేసుకోండి. మిగిలిన వాటిని మీరు వదిలేసినా పర్లేదు, కానీ ఇవి స్టార్ మార్క్ పెట్టే మాట ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఖచ్చితంగా 60 to 70% మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. సో దెన్ మనకు లాంగ్ క్వశ్చన్స్లో 6 వచ్చేసి, హౌ టు డెవలప్మెంట్ ఆఫ్ న్యూరాన్స్, బ్రెయిన్ అండ్ నర్వస్ ఇన్ చైల్డ్హుడ్ అన్నమాట. బాల్యంలో న్యూరాన్లు, మెదడు మరియు నాడీ వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎండోక్రైన్ సిస్టమ్, ఇది మనకు షార్ట్ క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది, ఎండోక్రైన్ వ్యవస్థ. నెక్స్ట్ 8th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫిజికల్ డెవలప్మెంట్ చేంజెస్ ఇన్ చైల్డ్హుడ్? బాల్యంలో శారీరక వికాసంలో వచ్చే పెరుగుదల. అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి పెద్దగా అవుతుంటే మన బాల్యంలో శరీరంలో ఏమేమి డెవలప్మెంట్ వస్తుంది అది మనము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు లాంగ్ ఆన్సర్గా రాసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మినిమం 2 to 3 పేజెస్లో రాసినా మనం ఈజీగా పాస్ అయిపోతాం. ఓకే, ఇది మనకి సేమ్ క్వశ్చన్ అండి, ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్స్లో వచ్చింది కదా, ఇదే అది. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్, ఇది కూడా సేమ్. ఆల్మోస్ట్ మనకు షార్ట్ క్వశ్చన్స్లో అండ్ లాంగ్ ఆన్సర్స్లో మనకు సేమ్ క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరిగింది. ఇవే మీరు కరెక్ట్గా నేను చూపిస్తున్నాను కదా, మీరు మీకు ఒకవేళ నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్స్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా PDF చేసి అయితే నేను పంపిస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో చేస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా పాస్ అవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.